సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం చెక్ పోస్టు వద్ద డమ్మీ ఓటింగ్ యంత్రాలను తరలిస్తున్న మినీ వ్యాన్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా ఈ డమ్మీ ఈవీఎంలు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నరసన్నపాలెం చెక్ పోస్టు వద్ద డమ్మీ ఓటింగ్ యంత్రాలను తరలిస్తున్నట్లు మినీ వ్యాన్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఎలక్షన్ అధికారులు ఈ నగదు తరలింపు కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం దగ్గర ఎలక్షన్ అధికారులు ఈ రోడ్లో వెళ్తున్నటువంటి వాహనాలను అయితే తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒక ఐషర్ వ్యాన్ లో వైజాగ్ వెళ్తున్నటువంటి డమ్మీ ఈవీఎం లో కలిగి ఉన్నటువంటి వ్యాన్ ని ఎలక్షన్ అధికారులు పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఈ తనిఖీల్లో ఒక బాక్స్ ను వాళ్ళు ఓపెన్ చేసి చూడగా దీంట్లో ఆ డమ్మీ ఈవీఎంలని తెలియడంతో మొత్తం అలా లారీని అయితే సీజ్ చేశారు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఆర్డీఓ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల అధికారి కూడా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి ఈ ఈవీఎంలు తీసుకెళ్తున్నటువంటి డమ్మీ ఈవీఎంలు తీసుకెళ్తున్నటువంటి లారీని వాళ్ళు సీజ్ చేసినటువంటి దాన్ని ఓపెన్ చేసి లోపల ఎన్ని ఉన్నాయి, అసలు ఈ ఈవీఎంలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్ని తెలియజేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇవి డమ్మీ ఈవీఎంలే లేకపోతే ఇవి వాస్తవంగా నిజమైనటువంటి ఈవీఎంల వీటిని తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు అనే దాని మీద పోలీసులు అయితే విచారణ ఇప్పటికే చేపట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ వైజాగ్ వెళ్లడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కొంతమందికి ఇప్పటికే ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నటువంటి అధికారులకి ఇప్పటికే వీళ్ళు కొంతమందికి దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటి కోసం ఏమన్నా ఈవీఎంలు తీసుకెళ్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. రాజు, మరి డమ్మీ ఈవీఎంలు తరలిస్తున్న లారీ డ్రైవర్ దగ్గర ఏమైనా సమాచారం సేకరించే పనిలో ఉన్నారా పోలీసులు ఏమంటున్నారు? ఎన్నికల అధికారులు అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సమాచారం బయటకు అయితే చెప్పడం లేదు. ఆర్డీఓ అదేవిధంగా రిటర్నింగ్ అధికారి కూడా ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసే సమయంలో ఉండాలి. వాళ్ళు ఈ లారీకి మాత్రం ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్తుందని లారీ డ్రైవర్ కేవలం చెప్తూ ఉన్నారు. అయితే లోపల ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, కేవలం కొన్ని ఉన్నాయా, ఈవీఎంలతో పాటు ఇతర యంత్రాలు ఎన్నికలకు సంబంధించిన యంత్ర సామాగ్రి ఏమన్నా ఉందా, ఎందుకు వైజాగ్ వరకు తరలిస్తున్నారనే కోణంలో ఇప్పటికే పోలీసులు అయితే దీని మీద తనిఖీలు అయితే వాళ్ళ విచారణ అయితే చేపట్టడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే చేపట్టాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అక్కడికి ఆ జిల్లా రిటర్నింగ్ అధికారి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కూడా అక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళు చేరుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.